హైదరాబాద్ మూసారంబాగ్లో జర్మనీ నర్సింగ్ జాబ్స్ పేరుతో భారీ మోసం వెలుగు చూసింది. శిక్షణ ఇచ్చి విదేశాలకు పంపిస్తామని చెప్పి ₹1 కోటి వసూలు చేసింది ఓ వీసా కన్సల్టెన్సీ. జర్మనీ భాష, వీసా, వసతి, ఉద్యోగం కల్పిస్తామని చెప్పి 50 మందికి పైగా యువత వద్ద కన్సల్టెన్సీ డబ్బులు గుంజింది. నెలలు గడిచినా కంపెనీ నిర్వాహకులు స్పందించకపోవడంతో వీసా విజన్ కన్సల్టెన్సీ వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. లక్షలు దండుకున్న నిర్వాహకులు రఘువీరారెడ్డి, సీతలపై మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. తాము చెల్లించిన ఫీజులు తిరిగి ఇవ్వాలని బాధిత యువత కోరుతున్నారు. ఇక లాంగ్వేజ్ నేర్పిస్తాము, మీరు రండి, అది ఇది అని చెప్పారు. వీసా ఇప్పిస్తాం, ప్లేస్మెంట్ అన్ని చెప్పారు. బట్ ఏంటంటే మా సీనియర్స్ ద్వారా మాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు ఇప్పటికొచ్చి ఎవరిని పంపించలేదు, అండ్ దట్టు ప్లేస్మెంట్స్ ఇప్పించలేదు, ఎగ్జామ్ స్లాట్ బుక్ చేపించలేదు, ఏం చేపించలేదు. సో మాకు అలా డౌట్ వచ్చి మేము సీనియర్ బ్యాచ్ ని అప్రోచ్ అయ్యాము. అప్రోచ్ అయితే వాళ్ళు చెప్పారు ఇట్లా ఎవరికి కాంటాక్ట్స్ లేవు, అది ఇది అని చెప్పి అన్నారు అనమాట. 3 లక్షలు, 3.5 లక్షలు, 4 లక్షలు అలా కట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కరు పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్, అబ్రాడ్స్కి వెళ్ళేసి తొందరగా సెటిల్ అయిపోయి 4 పైసలు వెనకేసుకుందాము అనేసి ఆ థింక్ చేసేసి మేము జాయిన్ అయ్యాము. ఆ జాయిన్ అవ్వడం కూడా మా అంతటా మేము వెళ్ళలేదు. వాళ్ళే మా నెంబర్స్ ఎలా కనుక్కున్నారో తెలియదు. మేము వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా కనుక్కున్నాము అని చెప్పారు. కనీసం ఇప్పటివరకు ఆ ఆన్సర్ కూడా రాలేదు. మేఘీ జూనియర్ బ్యాచ్ అడిగితే వాళ్ళ మీద చేశారు, రిటర్న్ కేసు చేశారు. వాళ్ళు ఎందుకు రిటర్న్ చేశారు? ఆల్రెడీ మేము కేసు పెట్టాము, ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. కానీ మా జూనియర్స్ బ్యాచ్ మీద వాళ్ళు మళ్ళీ ఉల్టా కేసు చేసి అక్యూజ్డ్ కింద చేసి వాళ్ళ లైఫ్ రిస్క్ లో పెట్టారు. అది వీళ్ళు ఎలా యాక్సెప్ట్ చేశారో కూడా మాకైతే తెలియట్లేదు. అసలు మాకైతే న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. దయచేసి మాకు న్యాయం చేస్తారనేసి మేము నమ్ముతున్నాం.